కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగనున్న మసూలా బీచ్ ఫెస్ట్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు స్పష్టం చేశారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను వీఐపీలతో పాటు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారని, అలాగే బీచ్ ఫెస్ట్ వేడుకలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బీచ్ ఫెస్ట్ కార్యక్రమం జరిగే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టామని అంటున్న కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావుతో ఐన్యూస్ విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. 4 రోజులు జరగబోయే బీచ్ ఫెస్టివల్ కి ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులు పూర్తి అయ్యాలని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీ మనతో పాటు ఉన్నారు, గంగాధర్ గారు. సార్, ఇప్పుడు పూర్తిగా రేపు నుండి జరగబోతున్న ఈ ఫెస్ట్ ఏ విధంగా జరగబోతుంది? పోలీసులు ఎంతవరకు పూర్తిగా, ఎందుకంటే సముద్ర ఒడ్డు కాబట్టి సముద్ర స్థానాలకి అదేవిధంగా అక్కడ ఆటపాటలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఎల్లుండి నుంచి అంటే 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ బీచ్ ఫెస్ట్ 2025 మాసులా ఫెస్ట్ 2025 మచిలీపట్నం అనే దాని మీద జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పబ్లిక్ వచ్చేసి ఎట్ పీక్ అవర్స్లో 1 lakh వరకు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. దానికి అనుగుణంగా మీ యొక్క పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ ట్రాఫిక్ కంజెషన్ అది లేకుండా చేయాలనేటువంటిది మా ఛాలెంజ్ అది. సో దానికోసం వచ్చేటువంటి దారులు కొద్దిగా పెద్దగా ఉన్నాయి, కానీ ఎగ్జిట్ అయ్యేటువంటి దారులు కొంచెం నేరో లేన్స్ ఉన్నాయి. దానికోసం పబ్లిక్ నుంచి కోఆపరేషన్ అడుగుతూ ఉన్నాము. సో వీటనేది కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాము. వచ్చేవాళ్ళు ఏ దారిలో రావాలి, వెళ్ళేవాళ్ళు ఏ దారిలో ఎలాగా వెళ్ళాలి అనేటువంటిది దాంట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మంగినపూడి బీచ్ అనేటువంటిది ఈ సముద్ర స్నానాలకి చాలా ఎక్కువ ఫేమస్ ఇది. సో అందుకోసం వచ్చేటువంటి వాళ్ళు ఈ సముద్ర స్నానాలు చేయడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి మెరైన్ పోలీస్ అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కోఆర్డినేషన్ తీసుకుంటూ వీళ్ళకి స్విమ్మర్స్ని అట్లాగే బోట్స్ని అలాగే సముద్రంలో 2 అంచెల బ్యారికేడింగ్ సిస్టమ్ని మేము పెడతా ఉన్నాము. అంతేకాకుండా వాచ్ టవర్స్ పెట్టి ఆ స్నానం చేసేటువంటి ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళు ఏమైనటువంటి క్యాజువాలిటీ డ్రౌనింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఈ స్విమ్మర్స్ను కూడా మేము ఏర్పాటు చేసి అలాగే డ్రోన్స్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి సెపరేట్గా ఒక 20 డ్రోన్స్ని మేము యూజ్ చేసుకుంటూ దానికి కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసుకుని, అంతేకాకుండా సిటీ నుంచి ఒక ఫాల్కన్ వెహికల్ కూడా వస్తుంది. దాని నుంచి కూడా మేము ఈ కంట్రోల్ మెకానిజం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫెస్టివల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ పార్కింగ్ ప్లేసెస్ కానీ రీమార్షలింగ్ చేసుకునేటువంటి ఆర్టీసీ బస్సులు రీమార్షల్ చేసేటువంటి విషయంలో కానీ మేము చాలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులు దాదాపు ఆర్చ్ దగ్గరలో ఈ పబ్లిక్ అలర్ట్ అయ్యేలాగా, అలాగే అక్కడే రీమార్కులు తీసుకొని బస్సులు వెనక్కి వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్టీసీ బస్సులకి రిట్రీట్ అనేటువంటిది మెయిన్ రోడ్డే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ చిన్న చిన్న రూట్స్లో వెళ్ళినట్లయితే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంతేకాకుండా ఈ క్రెయిన్స్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యి వెహికల్ బ్రేక్ డౌన్ అయితే దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా లిఫ్ట్ చేసేదానికి ఒక 4 క్రేన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని కార్నర్స్లో కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా మేము అరేంజ్ చేసి వచ్చేటువంటి వెహికల్ని ముందుగానే అతన్ని ఎటువైపు వెళ్ళాలనేటువంటిది ఒక డైరెక్షన్ తీసుకుంటా ఉన్నాము. ఈ ప్రోగ్రామ్కి వీవీఐపీస్ రాబోతూ ఉన్నారు, అట్లాగే సెలబ్రిటీస్ కూడా రాబోతూ ఉన్నారు. వారికి సెపరేట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడమే కాకుండా సెలబ్రిటీస్ యొక్క సెక్యూరిటీని కూడా మేము పరిగణలో తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా స్టేజ్ దగ్గరికి దిగి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళేలాగా మేము ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ టైమింగ్స్ చూసుకుంటే మనం పబ్లిక్ అక్కడ రావడానికి ఏ టైమింగ్లో రావాలి, ఏ టైమింగ్కి ఎండ్ అవుతుంది? అట్లాగనేం లేదండి. ఇది మామూలుగా ఫెస్ట్ అనేటువంటిది జనరల్గా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఎండ్ అయ్యేటప్పటికి ఒక నైట్ లైఫ్ కూడా అక్కడ ఉంది. సో కాబట్టి దానికి ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు. పబ్లిక్ కెన్ కమ్ అట్ ఎనీ టైం. అంటే నైట్ పూట కాబట్టి సముద్ర స్థానాలకు ఎవరైనా వెళ్తే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ టైంలో సెక్యూరిటీ పరంగా అక్కడ ఇప్పుడు నైట్ అంటే ఇప్పుడు డే లైట్ ఉన్నంత వరకు మేము స్విమ్మింగ్ అది అలౌ చేస్తాము. నైట్ టైం చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి విజిబిలిటీ అనేటువంటిది అంత సాధ్యం కాదు. కాబట్టి
డే టైం వరకు స్విమ్మింగ్ మన సముద్ర స్నానాలకి అలౌ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా బీచ్ ఫెస్టివల్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అంటే డే టైంలోనే లోపలికి సముద్రం స్నానాలకి ఎలా ఉంటుంది, నైట్ 6:30 దాటిన తర్వాత సముద్ర స్నానాలకి ఎలా ఉండదు అని కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, మచిలీపట్నం నుండి.